దేవుడు చాలా నమ్మదగిన వాడు. అయితే దశమ భాగం ఇచ్చేది మానుకోకూడదు. ఆయన చెప్పిన దానికంటే ఎక్కువగా ఇవ్వటానికి. అంటే నా ఆశ ఏమిటంటే ఇవ్వాలంతే. మా కొడుకు కూడా చెప్తా ఉంటాను, నైనా ఏది బిగబెట్టద్దు. మనం ఇట్లా ఇస్తూ ఉంటేనే అది అట్లా వస్తూ ఉంటుంది. మనం ఇట్లా పంపించాలి. పేదోళ్ళకు అన్నం పెట్టు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తూ ఉండు. సేవలో కూడా ధారాళంగా పెట్టు, ఖర్చు పెడతా ఉండు. మనం ఏమీ తేలా. ఈ సేవలోకి వచ్చేటప్పుడు మాది నిల్ బ్యాలెన్స్, ఏమీ లేదు మా దగ్గర. ఏమీ లేని వారికి దేవుడు ఇచ్చినాడు. ఆయన ఇచ్చింది మళ్ళా ఆయనకే ఇవ్వడం ప్రారంభిస్తే హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. చాలా సంతోషిస్తాడు ఆయన, నా బిడ్డ మళ్ళీ నాకు ఇచ్చినాడని. ఎన్నోసార్లు మీకు చెప్పింటాను, ఓ తల్లికి 2 కొడుకులు ఉన్నారు. ఓ నాయనకి 2 లడ్డులు తెచ్చి 4 లడ్డులు తెచ్చినాడు. పెళ్ళానికి ఒకటి, మొడుకుకి ఒకటి, పిల్లలకి 2 ఒకటి. వాళ్ళమ్మ పట్ల విప్పి 2 పిల్లలకి 2 లడ్లు ఇస్తుంది. ఇది ఏది మా నాయన తెచ్చినాడు నాయన అంటే, ఇవి పెద్దోడు లబుకు తినేసినాడు. పిల్లోడు ఎత్తపోయి వాళ్ళ నాయనకి, డాడీ తిను అని, వద్దు నాయన నువ్వు తిను, నాకుంది, తిన్ డాడీ అని వాళ్ళ నాయన కొంచెం కొరుక్కుంటే వాడు ఇంక సంతోషం. వాళ్ళ నాయనకి ఏడుపు వచ్చేస్తుంది. వాడు చూడు పంది తిన్నాడు, తింటా ఉన్నాడు అని అంటాడు. వెంటనే ఈ చిన్నవానికి అంతా నా బుద్ధిలే, నా బిడ్డ అంటాడు. పెద్దోని అక్కడ అంతా దాని బుద్ధిలే అంటాడు. అనలే మనం ఎప్పుడు మస్తుగానే ఉంటాం, అంతా దాని బుద్ధిలే దానికేనే. మరుసటి రోజు జిలేబీ తెస్తాడు వాళ్ళ నాయన, ఒకటి ఎక్స్ట్రాగా తెస్తాడు. ఎందుకు? 4 మోసే, ఇంకొకరికి ఎక్స్ట్రాగా. వాడు చిన్న ఎప్పుడన్నా తెస్తాడా? తెచ్చినా ఇటు తినేస్తాడు. ఒకే కొడుకు, ఒంటి కొడుకు ఏనండి. తెచ్చి ఒక జిలేబీ దాచిపెట్టుకొని, రే చిన్నోడా ఇట్లరా, ఏం డాడీ ఇందా బయటకు తినేసి రాబా అన్నకి. అన్న సంగతి నేను చూస్తాను, పోరా బయటకు తిని రాబో అంటే. ఎందుకు తెలిసినా? వాళ్ళ నాయన తెచ్చింది వానికి ఇచ్చినాడు కాబట్టి. దేవుడు ఇచ్చింది దేవునికి ఇస్తే ఎక్స్ట్రాగా ప్రభు ఇస్తూ వస్తాడు. దేవుడికి ఇచ్చింది దేవుడికి ఇస్తే ఎక్స్ట్రాగా ప్రభు ఇస్తాడండి. దేవుడు ఎప్పుడు ఆయన దాచుకోడు. ఆయన చెప్పిన మాట ఏమిటి? నాకు ఇచ్చి మళ్ళీ నన్ను పరిశోధించండి, నేను ఆకాశపు వాకిన్లు తెరుస్తానని. 5-10కి దేవుడు ఆశీర్వాదాలు ఉండవంటి. నీకేమొస్తుందో దాంట్లో రెడీ. ధాన్యంలో కూడా 10వ భాగం ఇవ్వాలి, స్టోర్ బియ్యంలో కూడా 10వ భాగాలు ఇవ్వాలి. ఇంటికి తెచ్చుకునే కిరాణాలో తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పసుపు, మిరియాలు, ఉప్పు, పప్పు, బేబే నూనె అన్నింట్లో 10వ భాగం తీసి దేవుని మందిరంలో పెట్టి, తండ్రి నాకు ఇచ్చిన దానిలో మీకు ఇచ్చినాను, నాకు ఆకాశపు వాకిన్లు తెరవండి అని అడగండి. దేవుడు ఖచ్చితంగా ఇచ్చునుగాక. గట్టిగా చెప్దాం, ఇచ్చునుగాక. దేవునికి 10వ భాగం ఇవ్వడం అనేది ఎట్లాంటిదంటే, పొలాన్ని బాగా దున్ని పొలంలో విత్తనాలు విత్తిన దానితో సమానం. ఒక గింజ భూమిలో పడితే ఆ చెట్టు పెరిగి పెద్దదై ఇన్ని గింజలు ఇస్తుంది. ఒక ఒడ్ల గింజకి ఎన్ని ఒడ్ల గింజలు వస్తాయి లెక్క పెట్టినారా? కనీసం 100కి పైన ఉంటాయి గొలకలో. ఒక రాగి గింజకి, ఆ రాగి వెన్నులో ఎన్ని గింజలు ఉంటాయక్క అన్న? ఎన్ని గింజలు ఉంటాయి? రాగులు చల్లినారా ఎప్పుడన్నా? ఎన్ని గింజలు ఉంటాయన్నా? అన్న చెప్తా అన్నాడు 1000 గింజలు ఉంటాయని. ఒక భూమిని నమ్ముకొని విత్తనాలు దాంట్లో వేసినప్పుడు ఆ భూమి అంత ఫలసాయం ఇచ్చేటప్పుడు, దేవుని నమ్ముకొని దేవునికి ఇస్తే అంత ఫలసాయం ఇస్తాడు. ఆ భూమిని ఆజ్ఞాపించువాడు ఆయనే. భూమిలో పంట పండించడానికి ఉత్పత్తి చేయవాడు ఆయనే. ఆ గొప్ప దేవునికి ఇచ్చేది నేర్చుకోండి. ప్రతి మొదటి నెల మొదటి దినాన మీ 10వ భాగాలతో దేవుని సన్నిధానంలోకి వచ్చి ధారాళంగా నేను దేవునికి ఇస్తున్నాను, పాస్టర్ గారికి ఇస్తున్నానని అనుకోవద్దండి. 10వ భాగంలో మళ్ళీ గిల్లొద్దండి. 10వ భాగంలో గిల్లొద్దండి. ఉన్నీళ్ళు అంత్యాల పోయి ఇచ్చేదే అననీయ చెప్పింది మొగుడికి, సప్పీరా చెప్పింది. అంత వచ్చేస్తే ఎట్లా? అయితే ఏం చేద్దామే, కొంత దాచిపెట్టుకుందాం. ఆడోళ్ళు ఉంటారు గిల్లేదానికి. దేవునికి ఇచ్చేటప్పుడు అట్లా గిల్లి ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉండకూడదు. ధారాళంగా దేవునికి ఇవ్వాలి. ఉపదేశం అది. 10వ భాగం ఇవ్వడం ఉపదేశం. నీ పంటలో ఇవ్వాలి, నీ పాడిలో, నీ ఇంట్లో పండే
పుట్టేటటువంటి గొర్రె పిల్ల కానీ, గొడ్డు పిల్ల కానీ, గేదె పిల్ల కానీ దేవునికి దశం భాగం ఇవ్వాలి. వచ్చే వంకాయ, బెంకాయ, బీన్స్కాయ, డాన్స్కాయ, ఏ కాయ అయినా దశం భాగం ఇవ్వాలి. దేవుంది అది. ఇవ్వకపోతే నిజంగా బైబిల్ చెప్తారు, మీ ఇంటికి వెళ్ళి నెమ్మదిగా మలాకి 3, 8, 9, 10 సార్లు చదవండి, లేకపోతే మీకు శాపం అంటాడు. ఆకాశపు వాకిళ్ళు తెరవాలన్నా, శాపాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలన్నా, చాలా పర్యాయాలు మన పిల్లలు మనం ఎదురు చూసినంత అభివృద్ధిలోకి రారు. చాలా పర్యాయాలు మన శరీరంలో ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యం బాగలేకపోతే ఎంతైనా ఖర్చు పెడతాం. దేవునికంటే చేతులే రావు. సైతాన్ ఏం చేస్తాడంటే ఇట్లు ముడిచేస్తాడు, మొండి చేతులు చూపిస్తారు. దయచేసి దేవుని పిల్లలు మీరు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇది ఉపదేశం. ఉపదేశాన్ని నీ కంఠమునకు హారంగా వేసుకో అంటాడు. కంఠానికి హారంగా వేసుకుంటే కనిపించదా? కంఠహారం కనిపించదా? అందరికీ కనిపిస్తుంది. దశంభాగం గురించి కూడా మీకు తెలియదు. తెలిస్తే జీవితంలో వదలరు. దేవునికి భిక్షగానికి ఇచ్చినట్టే వద్దండి దయచేసి. ₹1, రూపాయి, ₹10, వారానికి ఒక ₹15, దానివల్ల నీకు ఆశీర్వాదం రాదు. నీకు కష్టం మిగులుతుంది కానీ ఆశీర్వాదం రాదు. ఎగ్జాంపుల్ ఎవరంటే పెద్ద పెద్ద భక్తులు. యేసన్న గారు ఎంగిలాకులు తింటా ఉన్నానని చెప్పినాడు, పడుకునేకి నాకు చోట్లేదన్నాడు. ఆయన ప్రతి క్రిస్మస్కి ఒక తల్లింటికి పోతాడు. క్రిస్మస్ రోజున ఆ అమ్మ అన్నం పెట్టిందంట. బతికున్న దినాల్లో క్రిస్మస్ వచ్చిందంటే అమ్మ ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకుపోయి ఆ అమ్మకి కావలసిన సామాగ్రి తీసుకెళ్ళి ఆ అమ్మకి ఇచ్చేసి ఆయన వచ్చేవాడు. అంత కృతజ్ఞత కలిగినాడు ఆ మహానుభావుడు. అంత గొప్ప సేవకుడు. ఎంత గొప్ప సేవకుడు అంటే ప్రపంచానికి యేసన్న ఎవరో తెలుసు. దయచేసి ఆయనకు తెలియదు ఎవరేమి అని. అంత గొప్పగా దేవుడు హెచ్చించాడు. ఆ ట్రస్టు కొన్ని కోట్ల రూపాయల బిల్డింగులు ఉన్నాయి. ఏది మనిషి పేరు లేదు. అంత ట్రస్ట్ పేరు మీద ఉంది. అంత ట్రస్ట్ పేరు మీద ఉంది. అంత దేవునికి అని రాసేశాడు. దయచేసి వినాలి. ఎంత గొప్ప పరిచర్య అది. దేవుడికి సమస్తము తెలుసు. ఇవ్వండి మీకు ఇస్తానన్నాడు. ఇవ్వక మనం చాలామంది దరిద్రులైతాం. అది ఉపదేశం. అది నీ కంఠహారంగా